నమస్తే గురువు గారు. మొదలు పెడతావమ్మా? మొదలు పెడతా గురువు గారు. మెల్లగా చూద్దు. అలాగే గురువు గారు. అహం స్ఫురణగా ఉండటమే నీ విధి. ఒక్క నిమిషం. ఈ జీవుడికి అహం స్ఫురణ అంటే ఏమిటో తెలియదమ్మా. అవును గురువు గారు. ఉండటము అనే పదంలో నీవు ఆల్రెడీ ఉన్నావు. అవును గురువు గారు. కానీ దేహాత్మబుద్ధితో కాదు, అవునండి. ద్వైతంతో కాదు, పరిమితత్వంతో కాదు. నేను ఉన్నాను అనేది నీ సహజత్వంగా నీవు ఉండబట్టి నేను పరిమితమైన జీవుణ్ణి అనుకుంటున్నాను. అవును గురువు గారు. ఈ దేహాత్మ బుద్ధికి మూలము ఉన్నానన్న ఎరుక మాత్రం. కానీ వ్యక్తిత్వంతో నీవు అక్కడ ఉండలేదు. అవును గురువు గారు. అవును గురువు గారు. చెప్పటం బాగానే ఉంది. నీవే అది, అదిగా ఉండు, ఆత్మగా ఉండు, స్మరణగా ఉండు. జీవుడు ఏమనుకుంటాడు? ఈ వ్యక్తిత్వంతో ఎలా ఉండాలి అనేది ప్రశ్నిస్తాడు. అవునండి. ఇప్పుడు నిద్ర నుంచి బయటికి రాగానే దేహాత్మ బుద్ధి వచ్చింది, మనస్సు వచ్చింది, జగత్తును చూస్తున్నాడు, ఇదంతా సత్యం అనుకుని కర్మలు ఆచరిస్తున్నాడు, సుఖ దుఃఖాలు పొందుతున్నాడు, ఇంద్రియాలకి భోగి అవుతున్నాడు. ఒకటి కాదు. అవునండి. కాబట్టి తెలియని దాన్ని నీవు అదిగా ఉండు అనేది కాస్త ఇబ్బంది కలుగుతుంది. అవును గురువు గారు. అవునండి. కాబట్టి ఏ విధంగా ఉండాలి, నా స్వరూపం నాకు తెలియటం లేదు, ఎందుకని నేను ఇక్కడ దేహాత్మ బుద్ధితో ఇంద్రియాలు చెప్పినట్టుగా సూచించినట్టు చేస్తున్నాను. అవునండి. దేహాన్ని, సంసారాన్ని, జగత్తుని, ఇతరులు, మంచి చెడు, సుఖ దుఃఖాలను చెప్పినట్టు ఆ గుర్తించే నేను ఉన్నదేమో చూడటం చాలా తేలికే. అవునండి. అందుకని నీకు తెలిసింది అది. అవునండి. నీకు తెలిసింది వ్యక్తిత్వము. అంతేగాని నువ్వు ఆత్మగా ఉండు. అవును. వ్యక్తిత్వంతో ఆత్మని గుర్తించటం, ఆత్మగా ఉండటం కుదరదు. అవును గురువు గారు. తర్వాత చూడేంటి? ఇట్లుండుట అట్లుండుట కాదు, నిశ్చలంగా ఉండు. ఇట్లా ఉండు అట్లా ఉండని కూడా కాదు, బాగానే ఉంది. అవునండి. నిశ్చలంగా ఉంటే ఆత్మ ప్రకాశిస్తుందా? లేదు. నిద్రలో నిశ్చలంగానే ఉన్నావు, నిద్రపోతూ ఉన్నావు, మళ్ళీ బయటకు వస్తున్నావుగా. ఇక్కడ శంకరులు ఇదే మాట అన్నారు, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. జీవుడికి ముక్తి నిశ్చలత్వంలో. ఇక్కడ మనకు నిందుడు పడనిది ఒక విషయం ఏమిటంటే, అహంకారంతో, వ్యక్తిత్వంతో సత్యాన్ని ఏ విధంగా దర్శించాలి? నేను ఊరికే ఉంటే అది ప్రకాశిస్తుందా? నేనేం చేస్తే ప్రకాశిస్తుంది? పోనీ ఊరికే ఉంటాను, మనస్సులో సంకల్పాలు లేకుండా మనస్సుని నిరోధిస్తాను, నిరోధం ఆత్మ ప్రకాశాన్ని దాడి తీయగా
అది ఆ, సమస్య. గురుగారు. కాబట్టి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నీలో త్రికరణ శుద్ధిగా తీవ్ర వైరాగ్యముతో నీవు నిలిచి ఉన్నప్పుడు అనుగ్రహము చేత అది ప్రకాశించే అవకాశం ఉండదు. ఆ, గురుగారు. ఇప్పుడు ఇక్కడ నిన్ను నడిపించేది కూడా అదే అదే. నడిపిస్తుంది. అవును గురుగారు. నిన్ను మట్టుబడుతుంది, అది ప్రకాశిస్తుంది. కారణం ఒకటే నేనుంటుంది, అవును గురుగారు. రెండు నేను ఉండవు. ఏమ్మా ఇప్పుడు చదువు ఇంకేమైనా ఉంది? ఊరికే ఉండు, నిన్ను నీవు నష్టం చేసుకో, రూపం ఏదైనా సంకట కారణమే. పరిగెత్తు. ఆ, ఊరికే ఉండు, నిన్ను నీవు నష్టం చేసుకో. ఊరికే ఉంటాం పర్వాలే. ఆ, గురుగారు. ఏ పని చేయకుండా ఊరికే ఉండు, అది అర్థమవుతుంది. అవును గురుగారు. కానీ తర్వాత మాట ఉంది, ఉమ్, నిన్ను నీవు నష్టపరచుకో. ఆ గురుగారు. అసలు ఈ జీవుడు వచ్చిందే వాసనలు. కోరికలతోటి, బాధ్యతలతోటి, బంధాలతోటి. ఇతరులు ఏమనుకుంటారు నేను ఈ పని చేయకపోతే? ఊరికే అవును గురుగారు. కూర్చోమో ఒకటి కాదు. ఆ విషయం కూడా చెప్పారుగా మహర్షి. ఇతరులు అనుకునే ఆలోచనలు నీవు అనుకుంటూ కుంగిపోతూ ఉంటావుట ఆ బరువు కింద. అది ఆలోచన కూడా వాళ్ళు అనుకుంటారన్నది కూడా నాలోంచి వచ్చిందే కదా గురువు గారు, నా ప్రొజెక్షనే కదా. ఆ విషయం నీకు తెలియదుగా. ఆ గురువు గారు. ఉన్నాడుగా. అవునండి. సరిగా ఉండలేదా, ఈ పని చేయలేదా, ఆ పని చేయలేదా అని మరి మాయలో వింటూ ఉంటావుగా. అవును గురువు గారు. ఇతరులు మాట్లాడేది నువ్వు వింటున్నావుగా. మనసులోకి పెట్టుకుంటున్నా. మరి పెట్టుకుంటున్నావంటే వాళ్ళు అన్నట్టేగా. అవునండి. అదే అదే. కాబట్టి నిన్ను నీవు నష్టపరుచుకో అనేది చెప్పటం బాగానే ఉంది, కానీ ఏ విధంగా నష్టపరుచుకో? ఉమ్, నిద్రావస్థలో నువ్వు నష్టమైనావు అనుకో కాసేపు. అవును గురువు గారు. కనుక నీకేం తెలియటుంది, మళ్ళీ వస్తున్నావు వెనక్కి. అవును. అవునండి. వృత్తిరాహిత్యం అనేది, లయం అనేది తాత్కాలికం. అవును గురువు గారు. కాసేపు నీవు ఆలోచన లేకుండా ఉన్నావు, అంత మాత్రం చేత ఆత్మ ప్రకాశిస్తుందా? ఉహు. ఆత్మకి జీవుడికి సంబంధము, కనెక్షన్ లేదు. ఆ గురువు గారు. అప్పటికే ఏమంటున్నారు, రెండు నేను లేవు, ఒకటే నేను. నువ్వేమనుకుంటున్నావు, దేహాత్మ బుద్ధి నేను మాత్రమే ఉంది, ఆత్మ నాకు తెలియదు. అవును గురువు గారు. ఈ జీవుడి పుట్టుక మరణము జీవుడి చేతుల్లో లేదు. అవునండి. ఆ మాట కూడా మనిషి అన్నారుగా. దేహం ఎప్పుడు రాయిపోతుందో ఎవరికి తెలియదు. అవునండి. దేహం ఉన్నా లేకుండా ఆత్మకి వచ్చే నష్టమేమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే అమ్మా, అహం స్మరణ అంటే ఆత్మ తురీయము అవస్థలను గాని, జీవుణ్ణి గాని, జగత్తును గాని గుర్తించదు. దానికి అన్యం లేదన్నారుగా గురువు గారు. అంతేగా మరి. అందుకని ఇక గుర్తించే ప్రశ్నే లేదు. పాపం సరోజనే ఒక
ఆవిడ ఉన్నది, ఆవిడకి ముక్తి ఇవ్వాలంటూ బయలుదేరదు. గురువు గారు. అదే విధంగా సరోజ ఆత్మని గుర్తించలేదు. గురువు గారు. అందుకని ఇప్పుడు ఏమంటావు, నా ఆత్మ నాకు తెలియదు అంటావు. తెలియదు అంటే గుర్తించమంటేగా. అవునండి. కాబట్టి మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకుని విశ్లేషణ చేసుకున్నా అనుగ్రహము చేత మాత్రమే వనచ్చు. అనుగ్రహం చేయడానికి అన్యం లేదు కదా. మరి నువ్వు అంతా అన్యత్వాన్ని చూస్తున్నావు ఇక్కడ. అవునండి. మరి నువ్వేమో అన్యత్వం చూస్తావు, మరి ఆత్మ కూడా నీకు అన్యమే కదా. అవునండి. అందుకనే మహర్షి అనుగ్రహము చేత అన్న. అనుగ్రహం ఎవరు? ఆత్మ. అనుగ్రహం ఎవరు? గురువే. అనుగ్రహం ఎవరు? నువ్వు పూజించే దైవమే. అవునండి. నిజానికి అమ్మా ఉన్నదే అనుగ్రహం. అవును. లేనిది సృష్టి. సృష్టి. అవును గురువు గారు. సృష్టి అంటే జీవుడు, జగత్తు, ఈశ్వర భావము, అవస్థలు, జనన మరణాలు ఏమీ లేవు. ఏమీ లేవని చెప్పిన ఇతరులు వస్తే మళ్ళీ బంధాల్లో చిక్కుకున్నావుగా. నాది 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 అంటూ గురువు గారు. అయిపోయింది. ఇంకేమన్నా ఉందా? ఇంకొక వాక్యం ఉంది గురువు గారు. అది కూడా రూపం ఏదైనా సంకట కారణమే. రూపం ఏదైనా సంకట కారణమే. ఏ రూపము? నేనున్నాను అనుకుంటున్నాను కాబట్టి ఇతరుల రూపాలు కూడా చూస్తున్నాను. నే రూపము నీ దేహం అనుకుంటున్నాను కాబట్టి. కాబట్టి నీవు దేహాత్మ బుద్ధితో ఉండటం అనేది సంకటం. అవును గురువు గారు, కరెక్టే. నువ్వు దేహాత్మ బుద్ధితో ఉన్నావు కాబట్టి ఇతరులు కనపడుతుంటారు. అవును గురువు గారు. స్థూల దేహానికి జగత్తు కనపడుతుంది. కనపడి ఊరుకుంటున్నావా? నీలాగే వాళ్ళని చూస్తున్నావు. సంబంధాలు ఎంత అంటావు, చెడంటావు, తన వాళ్ళంటావు, పరాయి వాళ్ళంటావు. కాబట్టి మిత్రులు శత్రువులు అంతటితో ఆగదు. రూపం ఏదైనా అంటే ఈ మాయలో ఏ ఆకారము దాల్చిన ఇక్కడ అహంకారం అన్నారు. అహంకారం ఆకారము దాల్చినట్టు ఉంటుంది. అవును గురువు గారు. అంటే ఈ సృష్టిలో ఏ ఆకారం వచ్చినా సరే. అవునండి. జనభరతుడికి వేరే ఆకారం వచ్చింది. వాసన వల్ల ఏదైనా ఏ ఆకారమైన మూలాన్ని నుంచి దూరం అయిపోతుంది. అవును గురువు గారు. కావచ్చు, మనస్సు కావచ్చు, ఏదైనా కావచ్చు. అవును గురువు గారు. అవునండి. ఇప్పుడు కొత్తగా చదువుతా గురువు గారు. అహం స్ఫురణగా ఉండటమే నీ విధి. ఇట్లుండుట అట్లుండుట కాదు. నిశ్చలంగా ఉండు, ఊరికే ఉండు, నిన్ను నీవు నష్టం చేసుకో. రూపం ఏదైనా సంకట కారణమే. ఇవన్నీ బాగా అర్థమవుతాయి. నీవుగా ఉండు, నష్టపరచుకో అనేది అర్థం కాదు. కరెక్టే గురువు గారు. నీవు ముత్తర నుంచి బయటపడంగానే నష్టపరచడానికి నువ్వు రావటంలో ఇక్కడికి. నువ్వు ఆత్మని విడిచి నువ్వు ఏమైనా ఉన్నావా? లేదు, ఆత్మతోనే ఉన్నావు. ఏ విధంగా అయితే బంగారు ఆభరణం కరిగిస్తే బంగారం మిగిలి ఉంటుందో ఇక్కడ కూడా
నిన్ను నీవు నష్టపరచుకో అంటే అక్కడంటే కంసాలి వాడు చేస్తాడు. అవునండి. ఇక్కడ నీ అంతా నువ్వు నష్టపరచలేవు. అవునండి. ఆ కంసాలి వాడు అవతారం నేనే ఎత్తాలి. నన్ను నేను నష్టపరుచుకోవాలంటే. నువ్వు ఎత్తలేవమ్మా. నువ్వు కంసాలి వాడికి ఉన్నా ఆపడం బాగుంది నట్టు పెడతావు, కష్టపరచలేదు. కదా గురువు గారు. ఈ అహంకారము, మాయాని, ఈ పిశాచమను, లోయర్ సెల్ఫ్ అను, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అను, దాని మరణము దాని చేతుల్లో లేదు. గురువు గారు. దాని పుట్టుక దాని చేతుల్లో లేదు. పోనీ మహర్షైనా దాన్ని నష్టపరిచి ఆత్మగా ఉన్నాడా? లేదు. చెప్పటము సూచనలు వాళ్ళ కర్మానుసారంగా బుద్ధి పుట్టినప్పుడు చెబుతూ ఉంటారు. అది ఇంపాసిబుల్. నీ అంత నువ్వు నష్టం కాలేదు. చీకటి నష్టమవుతుంది దానంతది కాదు. సూర్యకాంతి పడితేనే చీకటి పోతుంది. కరెక్ట్. కాబట్టి సూర్యకాంతి ఎప్పుడూ ఉన్నదని చెప్పినా నీవు చీకట్లో ఉన్నావు కాబట్టి, దేహాత్మ బుద్ధిలో ఉన్నావు కాబట్టి, ఒక్క ఆత్మ ప్రకాశంతోనే మనం గోలపెట్టే అజ్ఞానం, అహంకారం నష్టమవుతుంది. లేకపోతే నష్టం కాదు. కానీ గురువు గారు నిశ్చలంగా ఉన్నప్పుడు అదొక మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది గురుగారు. ఆ కాసేపు మళ్ళీ ఆలోచన రాగానే మళ్ళీ షరా మామూలు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అని నేను గుర్తిస్తున్నాను. ఇంకా అక్కడ కరెక్టే గురువు గారు. అది గుర్తించని స్థితిలో జ్ఞానం ప్రకాశిస్తుంది అన్నమాట. కాదమ్మా, గుర్తించిన జీవుడికి సంబంధం లేదు. ఓకే, కనెక్షన్ లేదు. తాడికి పావుకి కనెక్షన్ ఉందా? లేదు గురువు గారు. అంటే నిశ్చలత్వానికి వచ్చినా కూడా ఆ ఉच्चతర శక్తి అనుగ్రహం లేకపోతే ప్రకాశించదు. నిశ్చలత్వానికి వచ్చేది కూడా అనుగ్రహం చేతనే. ఓకే, లేకపోతే రాలేదు. రవి ఇంకేమైనా ఉందా? గురువు గారు చెప్పండి. అదే ఇప్పుడు ఆ నిశ్చల స్థితి గురించి అనుకున్నప్పుడు మామూలుగా అది అంటే మనము అక్కడ విచారం చేసినప్పుడు గురువు గారు మనకు అక్కడ ఏమీ అహంకారపు ఆలోచన ఏమీ దొరకదు కాబట్టి, అంటే ఆ స్థితిని మనము ఏదైతే మనకి అంటే ఈవెన్ గుర్తించేవాడు ఉన్నా కూడా అక్కడ ఆ ఆలోచన లేని స్థితి ఏదైతే ఉందో అది జాగ్రత్త అవస్థలో దాన్ని అలా అలా మెయింటైన్ చేయడం, అలా ఉండటం అనేది అలా చేస్తున్న కొద్దీ అది అది సరిపోతుందా గురువు గారు? అంటే ఎందుకని నష్టం కావటం అక్కడ ఇక్కడ ఏమీ లేదు, ఏమీ లేదంటూ అహంకారం బట్టి మీరు వేలాడుతున్నారు. శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఇతర ఆలోచనలు అంటున్నావుగా. అవునవును. అంటే అర్థం ఏంటి? అది కూడా ఒక చిత్త వృత్తి. అదే అన్నారు మహర్షి. లోపలికి వెళ్ళాను, అక్కడ ఏమీ లేదు. మరి ఏమీ లేదని గుర్తించేవాడు ఉన్నాడేమో చూడు. మళ్ళీ ప్రశ్న ఇక్కడికే వచ్చింది. అవును, నీవు ఇక్కడ ఏమీ లేదు అన్యత్వాన్ని అసలు ఐడెంటిఫై చేయకూడదు. అంటే పూర్తిగా వృత్తిరాహిత్యమై ఉండాలి. నీ ఉనికిని కోల్పోవటం అంటాము. నువ్వు దేన్ని గుర్తించకపోతే పోతుంది. అంతవరకు బాగానే ఉంటుంది. అంత మాత్రం చేత ఆత్మను ప్రకాశింప చేయలేరుగా. అవును.
నీవే ఆత్మవి, సందేహం లేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నావు, నాకు తెలియటం లేదంటున్నావు. ఉమ్, అది తెలియబడే ఆత్మ కాదు, తెలుసుకునేది కాదు. అక్కడ క్రిటికాలిటీ ఎలా ఉంటుందంటే, నేను ఉన్నాను అనేటటువంటి అహం స్ఫురణ స్వరూప జ్ఞానము, అది దానంతటికి ప్రకాశిస్తేనే తప్ప జీవుడికి మోక్షం అనేది లేదు. ఉమ్, మనం ఇక్కడ చెప్పుకుంటాం అది ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది, అది ప్రకాశిస్తూనే ఉంటుంది. కానీ నీ దృష్టి ఉందే ఆ గురుగారు. దేహాలు, సంసారం మీద, జగత్తు మీద, బంధాల మీద, సాధన మీద ఉన్నది. అవును. స్టిల్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్. ఏమీ లేదు, ఏమీ చేయలేకపోతున్నాను, ఏం చేస్తే నా ఆత్మ ప్రకాశిస్తుంది, ఎటుపోతే ప్రకాశిస్తుంది, నేనేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి అనే ప్రశ్న మిగిలే ఉందిగా. ఏమంటున్నారు, పూరక ఉండు అన్నారు. మనోనిరోధము ఆత్మ ప్రకాశానికి దారి తీయదు. నిజమే, ఒకటే నేను ఉంది. ఇక్కడ క్రిటికాలిటీ ఎలా ఉంటుందంటే నాయన, మాయా నేను ఉనికి లేనిది ఆత్మ ఎట్లా గుర్తిస్తుంది? ఆ, గుర్తించదు. నాకు గుర్తిస్తుందా తాడుని? పోను ఆత్మ ఉనికి లేని తాడుని గుర్తిస్తుందా, జీవుని గుర్తిస్తుందా? ఆ, అదే అదే గురువు గారు. మరి అలాంటప్పుడు ఆ అనుగ్రహాన్ని మెలికి ఎందుకు పెట్టారు అక్కడ మరి? ఎందుకని? అనుగ్రహం అంటే ఆత్మే అని చెప్పడం. ఆ, ప్రకాశమైన ఆత్మ దానంతటి ప్రకాశిస్తేనే తప్ప నీకు ముక్తి లేదని చెప్పడం. ఉమ్, ఏ సాధన వల్ల గాని, ఏ కర్మల వల్ల గాని, ఏ దీక్ష వల్ల గాని, ఏ ఉపవాసం వల్ల గాని అది ప్రకాశించదు. ఆ, నువ్వు డిసిప్లిన్ చేసుకుంటున్నావు ఇక్కడ. నువ్వు బయటికి పోనంత మాత్రాన ఇంట్లో ఉన్నది నీకు తెలుస్తుందా? ఇంట్లో ఉన్న బయట విషయాలు ఆలోచిస్తున్నావుగా. అవునవును. కాబట్టమ్మా, సమస్యని నీవు సాల్వ్ చేయలేవు. దేహం లేకపోయినా నీవు ఉన్నావు కదా అన్నప్పుడు ఉన్నావంటావు. ఎట్లా ఉన్నావో తెలియదు. ఆ గురువు గారు. సో ఈ జగతావస్థలో కూడా ఆలోచన అంటే ఏంటో చూద్దాం. ఏమీ లేదు. దేహం ఏది చెప్పదు, నీవు గుర్తిస్తున్నావు. కాబట్టి ఈ మనస్సులో, ఈ అహంకారంలో, ఈ మాయానేనులో తాను తెచ్చుకుంటే గుర్తిస్తుంది తప్ప ఇంకేది గుర్తించలేదు. ఉమ్, నువ్వు ఏది గుర్తించినా ఎవ్రీథింగ్ ఈజ్ ఎర్లియర్ రికార్డెడ్ విత్ యూ. స్టోర్ చేసింది, అనుభవానికి ఉన్నది, దాన్ని మాత్రమే నువ్వు ఐడెంటిఫై చేస్తావు. అంటే ఆలోచనలు బయటకు వచ్చి ఆయా కార్యక్రమాలు చేస్తూ. అంతేగా, ఈ పని చేస్తే ఫలితం ఉంటుంది, ఆల్రెడీ రికార్డు. ఆ గురువు ఇది గారు. చదివితే నేను రాసవుతాను. ఉమ్, మనస్సుకి గురువు గారు ఇక్కడ రికార్డ్ చూసినా రికార్డ్ చేయలేదు అనుకోండి, నువ్వు చూసినా ఒకవేళ కదమ్మా, ఆ చూసినా అంటున్నావు. అవునండి. చూసినా అనేది ఎవరు? అంటే కళ్ళతో చూస్తాను గాని దాన్ని మనసుతో చూడకపోతే రికార్డ్ అవ్వదు కదా. కన్ను మనస్సు వేరుగా ఉందా?
బాడీ మైండ్ అంటే కాంప్లెక్స్ మనసుతోనే కదా గురువు గారు గుర్తిస్తుంది, కళ్ళు చూసినా కూడా. అమ్మా కన్ను చూస్తే ఆ మనస్సు అహంకారము గుర్తించలేదు ఉపయోగం ఆ ఏంటి? ఆ, చెప్పారు అప్పటికి గుడ్డి వాళ్ళ వల్లే ఉండమన్నారు. అవునండి. గుడ్డి ఉంటున్నావా లేదుగా. లేదండి. అమ్మా ఇంద్రియాలు వేరు, మనస్సు వేరు, దేహం వేరు అనుకోబాకు. ఇదంతా ఒక యూనిట్. బాడీ అవునండి. కాంప్లెక్స్ ఒక యూనిట్. అహం ఆకారము దాల్చింది ఇక్కడ. మీ అండ్ మైండ్ బాడీ కాంప్లెక్స్. ఇక్కడ దేహంలో ఏం జరిగిందో నువ్వు చెబుతున్నావు. అవునండి. ఇంద్రియాలతో చూసి బయట ఏం జరిగినా చెబుతున్నావు. అవునండి. ఇప్పుడు వాతావరణం 40 డిగ్రీలు ఉందని చెబుతున్నావు. ఎక్కడ చెబుతున్నావు? అవునండి. నిజంగా. కరెక్టే. గుర్తిస్తున్నాను. ఆ గుర్తించేది ఉన్నదేమో చూడు. ఎవరు చూడాలి? మళ్ళీ మాయా నేనే చూడాలి. చూడండి. అది లేదు. వేడిగా ఉంటే వేసుకుంటావు, చల్లగా ఉంటే కరెక్టే గురు. నీళ్ళు తాగుతావు. అంతేగా. అవునండి. అవునండి. ఒకటి మనం గుర్తుపెట్టుకోమ్మా, నీ చేతిలో ఏమీ లేదు. గురువు గారు. నీ అసమర్థతని గుర్తించి నువ్వు ఒక పనిముట్టువి. నీవు సొంతంగా ఏమీ చెయ్యలేదు. అవును గురువు గారు. అది ఆ మాత్రం ఉత్పత్తికి పూర్తిగా శరణొచ్చు. గురువు గారు. అది డిసైడ్ చేస్తుంది నిన్ను ఉంచాలా, తుంచాలా, పెంచాలా. అది ప్రకాశిస్తుంది. గురువు గారు. వేరే మార్గం లేదు. గురువు గారు. ఇప్పుడు కూడా ఈ సృష్టి యావత్తుని నడిపించేది ఆ శక్తి. అవునండి. అవును. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఈ సృష్టిలో మన భూమండలం ఎంత? ఒక చుక్క. అవునండి. అవునండి. ఆ ఘాటులో నీవున్న హైదరాబాద్ ఎంత? ఇంకో చుక్క. అవునండి. ఆ చుక్కలో నీవున్న ప్రదేశం ఎంత? ఇంకో చుక్క. చిన్న చుక్క. చివరికి నీ దేహాత్మ బుద్ధి ఎంత? అణు మాత్రం కూడా లేదు. కరెక్టే గురువు. కరెక్టే. ఈ విశాలమైనటువంటి సృష్టిలో నీ ఉనికిని చూడబోతే నాట్ ఈవెన్ ఏ డాట్. అవునండి. దాన్ని నడిపించేది ఎవరు? కరెక్టే గురువు గారు. అదే నేను చేస్తున్నాను అనుకుని అహంకారంతో ఉండబట్టి ఇలా ఉంది. పనిముట్టుగా ఉండాలి అని చెప్తారు మీరు ఎప్పుడు. నిజమేనమ్మా, నువ్వు పనిముట్టుగా అనుకోవటంలే. ఐఎమ్ ది డోయర్. నేను చేస్తున్నా. గురువు గారు. భగవంతుడు వచ్చి వంట చేస్తాడా అంటావు పైగా. చేస్తున్నదే ఆయనే గురువు గారు, కానీ అది అర్థం కావట్లా. చేస్తున్నది ఆయనన్న సంగతి నీకు తెలియదు. చేత్తో పనులు చేస్తున్నావు, నువ్వు పనిముట్టు అని తెలియదు. ఆ పనిముట్టు చేతిని పట్టుకోమని చూద్దాం. కుదరదు. ఇక్కడ కూడా అహంకారం అనేది మార్చావు. స్పష్టంగా చెప్పాడు, ఆత్మ చేతిలో పనిముట్టు. కరెక్టే గురువు గారు. కరెక్ట్ నువ్వు అంటాం కాదు, ఉన్నదని. అవునండి. పైన నువ్వు పనిముట్టు. అవును గురువు గారు, అర్థం అవుతోంది గురువు గారు. అది కనుక పనిముట్టు చేతిని పట్టుకోలేదు కదా. అవునండి. కాబట్టి నీ అసమర్థతను గుర్తించు, శరణాగతి పొంది. మంచి అయినా చెడు అయినా, అనుకూలమైన ప్రతికూలమైన దాని గురించి చింతించవు. సమదృష్టి కలిగి ఉంది. అవును గురువు గారు.
పైగా ఇదేదో నష్టమైతే ఆత్మ ప్రకాశిస్తుంది. ఇలా చెప్పారుగా, నిన్ను నీవు నష్టపరచుకో, నువ్వు నష్టపరచుకున్నా పరచుకోకపోయినా ఆత్మ నిన్ను గుర్తించదు. గురువు గారు. ఆ ప్రకాశంలో నువ్వు లేకుండా పోతావు. అయినా నీవు లేకుండా పోయావని అనిపించదు. అవునండి. ఆత్మ ఇప్పుడు ఉన్నది నీతోటి. ఆత్మ అంటే ఎరుక, ఎరుకంటే జ్ఞానం. గురువు గారు. నేను ఎప్పుడైతే తీవ్రమైన జిజ్ఞాసతో ప్రాపంచిక విషయ వాసన జోలికి పోకుండా అంతర్ముఖమై ఎదురు చూస్తావో అప్పుడు అనుగ్రహం చేత నిన్ను తొలగించి అది ప్రకాశిస్తుంది. సాధించేది కాదు, సాధన లేదు, సాధన చేసేవాడే లేడు. గురువు గారు. చాలా క్రిటికల్ గా ఉంటుంది అమ్మాయి. అవును గురువు గారు. ఎంత చెప్పినా మహర్షి నీవే అది నీవే అది, దానివల్ల ఒరిగేదేమీ లేదు. నువ్వేం చేస్తావు? నేనే అది నేనే అది, అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అనుకున్న ఉపయోగం ఏంటి? లేదు గురువు గారు. కాబట్టి మనం చెప్పుకోవటానికి ప్రాపంచిక విషయ వాసన జోడిపోకుండా నీళ్లలో తామరాకు నీటిని అంటకుండా ఉన్నట్టు నీవు ఉండటానికి ప్రయత్నించి ఆ తర్వాత ఏమవుతుందో చూసుకుంటా. నువ్వు నిద్రలో వస్తే అన్ని మీరేసుకుంటున్నావు. ఒక వ్యవహారం, ఒక చింతన. అందుకని నీవు చేసే ప్రతి ప్రయత్నము స్వరూప జ్ఞానానికి అడ్డుగా ఉన్నది. ఆ అడ్డు నీవు తొలగించలేదు. ఆ అడ్డు తొలగించేది కూడా ఉచిత శక్తి. మళ్ళీ దాని అనుగ్రహం ఉండాల్సిందే. అంతే మరి. ఎందుకని నీవెంతసేపటికి ద్వైత స్థితిలో మాట్లాడుతుంటావు, అన్యత్వంతో మాట్లాడు. నీకు దేహమన్యము, జగత్తన్యము, దైవమన్యము, ఆత్మ కూడా అన్యమే. నాకు తెలియడం లేదు ఆత్మ. ఆలోచనలు వెంటాడుతున్నాయా? అంటే గురువు గారు, అది మీరు తీవ్రమైన జిజ్ఞాస ఉండాలన్న అది అది రావట్లేదు. అంటే అది డూ ఆర్ డై అన్న స్థితి రావట్లేదు గురువు గారు. ఇది లేక కారణం ఏంటి? జస్ట్ లైక్ బ్యాలెన్స్. గురువు గారు, ప్రాపంచిక విషయ వాసనలు పెరిగితే ఆత్మజ్ఞానం తగ్గుతుంది. పెరిగినప్పుడు అది పోతుంది. అదే మహర్షి కూడా చెప్పింది, లోక చింతన ఉంటే ఆత్మచింతన పోతుంది, ఆత్మచింతనతో లోక చింతన ఉండదు. కారణం చింతించేది ఒకటే. నువ్వు బయటికి రాకపోతే ఇంట్లోనే ఉంటావు. సమస్య ఏమిటి? నువ్వు బయటకు వచ్చినా ఇంటి సంగతి ఆలోచిస్తానంటావు. అది కుదరదు. ఎప్పటికీ ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము తన మూలాన్ని తెలుసుకోలేదు, అన్యత్వాన్ని తెలుసుకుంటుంది. ఇది బాగోలేదు, ఇది మంచిది, ఇది కావాలి, ఇది వద్దు, ఇది న్యాయం, ఇది అన్యాయం, ఇవన్నీ తెలుస్తుంది. ఈ రెండు ఆపోజిట్స్ ఉన్నాయి. దేహాత్మ బుద్ధి అజ్ఞానం అయితే స్వరూప జ్ఞానం పూర్ణ జ్ఞానం. వెలుతురు చీకటి కలవనట్లు
జ్ఞాన అజ్ఞానాలు కలుగుతున్నారు. ఉమ్. చెప్పడం బాగానే ఉంది, నువ్వు అవును. నష్టపరచుకో ఏ విధంగా? ఒక వస్తువు అయితే అగ్గిపుల్ల వెలిగించవచ్చు, అవును. అట్లా పోయేది కాదు ఇది. దేహము తగలబెట్టిన అహంకారం మిగిలే ఉంటుంది, ఇంకో దేహం తీసుకుంటారు. ఉమ్. అవును. వాసన మిగిలి ఉంటాయి, కొత్త వాసనలు చేత మాయలో జరుగుతున్న ఒక విన్యాసం. కాబట్టి నీ చేతిలో ఏదీ లేదు. అందుకనే భక్తి యోగంలో కూడా నవవిధ భక్తుల్లో చివరి దేవుడి శరణాగతి. అవును గురుగారు. ఊహించిన భగవంతుడు ఆత్మే, జీవుడెవరు? ఆత్మే. నువ్వు చూసే జగత్తేమిటి? ఆత్మే. అది చివర ఆత్మ నివేదన అంటే ఆత్మకే శరణం అవటం అనమాట. అన్నట్టుగా నీకు నీవే శరణాగతి. చెప్పుకోవడానికి నీ ఆత్మ కూడా నీకు అన్యంగా ఉందిగా. అవును, ఈ అహంకారంతో అన్యంగానే ఉంది అది. వర్షాలు నాకు తెలియటం లేదు. అవును. ఎంత చెప్పినా నీవే అది, నీవే అదే. బోధలన్నీ మాయా బోధలు, సత్యమేం కాదు. గురువాక్యములు సూచనలు మాత్రమే. సర్వాన్ని ప్రకటించేది ఆ ఉच्चतर శక్తి. కాబట్టి నీలో మార్పు తీసుకొస్తుంది, నీలో వైరాగ్యం తీసుకొస్తుంది, నీలో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని తీసుకొస్తుంది. ఇన్ని తీసుకొచ్చి నీకు ఉనికి లేకుండా చేస్తుంది. నీ సహజత్వమైనటువంటి ఉనికి ప్రకాశిస్తుంది. ఇవన్నీ ఎంతకాలం చేస్తుంది? క్షణకాలంలో చేస్తుంది. గురువు గారు. నువ్వు దగ్గర నుంచి దూరం చూడటానికి ఎంత టైం తీసుకుంటున్నా? అంతే, ఒక రెప్పపాటు. అది కూడా ఎక్కువ టైం. అందుకనే జనకట మహారాజు అన్నాడు, గుర్రం మీద ఎక్కి కాలి వతలకి ఇంకో కాలు పెట్టే లోపలే రియలైజేషన్ వస్తుంది. కాబట్టి శరణాగతి బిగినింగ్ లో కష్టం. నువ్వు ఒక పనిముట్టివి అనుకోవడం కష్టం. వెంటనే మనస్సు అంటుంది, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నేనే చేస్తున్నా. సో నీ బలహీనతని ఇంకా బలపరుచుకుంటుంది బయటకు వచ్చి. అవును గురువు గారు, కరెక్ట్. Instead of becoming strong, you become more weak by this type of thinking. అందుకనే మౌనమే శరణం. మరి మౌనంగా ఉంటే ఏమన్నా ప్రకాశిస్తుందా? మళ్ళీ అనుగ్రహం. ఇంకా కొన్ని క్షణాలలో అనంత వాయువులో కలిసిపోతుంది. కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం ఉంది. గురుగారు చిత్తశుద్ధి కలిగి ఉంటుంది. నిద్ర లేవంగానే ఇదంతా అసత్యము